హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. ఈరోజు మనం 8 వసంతాలు సినిమా రివ్యూ చూద్దాం. సినిమా ఎలా ఉంది అంటే అది మీ మీద డిపెండ్ అవుతుందని చెప్తాను. మీకు పొయిటిక్ సినిమాలు అంటే ఇష్టమా? అంటే కథ, స్క్రీన్ ప్లే, వీటిలన్నిటికన్నా ఆ చుట్టుపక్కల ఉండే అందం, ఆ గ్రాండియర్, పచ్చని చెట్లు, మంచి మ్యూజిక్, ఇవి మీకు నచ్చుతాయా? ఇలాంటివి నచ్చి వీటి ద్వారా కథ ప్రొసీడ్ అవుతే మీకు నచ్చుతుంది అంటే ఈ సినిమా మీకోసమే. ఈ సినిమా 8 ఏళ్ళు వయసు, 8 ఏళ్ళు ఆ వయసులో ఏమేమి జరిగాయి అనేది. అంటే 8 ఏళ్ళు అంటే ఆ అమ్మాయికి 8 ఏళ్ళు కాదు, ఆ అమ్మాయి జీవితంలో ఒక 8 సంవత్సరాలు ఏమేం జరిగాయి అన్నట్టే చూపిస్తాడు ఈ సినిమా మొత్తం. సినిమా మొత్తం పొయిటిక్గానే ఉంది. ఎక్కడ కొంచెం కూడా ఆర్టిఫిషియల్‌గా గాని, కమర్షియల్ యాస్పెక్ట్‌ని ఏదో యాడ్ చేయాలి. ఒక్క 'వారణాసి' ఫైట్‌లో ఒక్క దగ్గర మాత్రం మీకు అనిపిస్తదా? మంచి కమర్షియల్ ఎలిమెంట్ ఉంది అన్నట్టు. ఈయన రివ్యూ ఈ 'ఫణీంద్ర నాటిశెట్టి' అనే మనిషి 'మధురం' అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు 11 ఏళ్ల క్రితం. అంటే ఇప్పుడంటే షార్ట్ ఫిల్మ్స్ ఎవరు పడితే ఆళ్ళు తీసేస్తున్నారు, ఫోన్‌లో ఉన్నాయి కాబట్టి. ఒకప్పుడు మాత్రం అంత ఈజీ కాదు. ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళో, తీస్తారో వాళ్ళకి ఒక మంచి టేస్ట్ ఉండేది. అంతే కాకుండా ఆళ్ళు సక్సెస్ అయితేనే ఆ షార్ట్ ఫిల్మ్ అంత బయటకొచ్చేది. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా సక్సెస్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అవ్వడం, దాని తర్వాత 'మను' అని ఇంకొక సినిమా కూడా ఆయన డైరెక్ట్ చేశారు. అది మన బ్రహ్మానందం గారి అబ్బాయి అయిన గౌతమ్‌తో చేశారు. అదొక సైకలాజికల్ థ్రిల్లర్. అది కూడా చాలా బావుంటుంది. చాందిని చౌదరి హీరోయిన్ అందులో. సో, సేమ్ టు సేమ్ అలాంటి పొయిటిక్ యాస్పెక్ట్‌తోనే ఆ 'మధురం' సినిమాలో ఎవరైతే హీరోగా యాక్ట్ చేశారో ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నాడు. సో, అందరిని పెట్టి ఒక మంచి సినిమా అయితే తీశాడని చెప్పాలి. ఇందులోని హీరోయిన్‌ని మీరు ట్రైలర్‌లో చూస్తేనే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతది. సినిమా దేని మీద ఉండబోతుంది అని. సినిమాలో హీరోయిన్ రోల్ సెంటర్‌గా ఉంటుంది. సో, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమానే చెప్పొచ్చు దీన్ని. స్ట్రాంగ్‌గా ఒక 10 మందొచ్చినా కొట్టగలే అలాంటి మనిషి. ఎందుకంటే ఆ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేస్తుంది. అవన్నీ మనకు అర్థమయ్యాయి. అలాంటి అమ్మాయి ప్రేమలో పడితే, ఆ ప్రేమ వలన తను ఎలాంటి ఎమోషన్స్‌కి లోనవుతది, తను ఎలా మారతది అనే దాని మీదే ఈ సినిమా మొత్తం ఉంటుంది. రెండో సైడ్ చూస్తే సినిమాలోని మ్యూజిక్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ కావచ్చు, చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉన్నాయి. ఎంత బావుందంటే ఫ్రేమ్స్‌ని చూస్తూ మనం ఉండిపోవచ్చమాట కొన్ని సీన్స్‌లో. అంతేకాకుండా హీరోయిన్‌గా చేసిన మేడమ్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఆవిడ జస్ట్ కళ్ళతోనే చాలా ఎమోషన్స్‌ని ఎమోట్ చేశారంటే నమ్మడానికి కూడా నమ్మము. ఎందుకంటే ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కూడా కాదు. కానీ చాలా బాగా చేశారు. తన డాన్సెస్ కావచ్చు, న్యూయాన్సెస్ కావచ్చు, చిన్న చిన్న వాటిలోను కూడా ఆవిడ చూపించిన ఆ పరిపక్వత ఇట్ వాస్ రియల్లీ గుడ్. సో, మీకు గాని ఈ వీకెండ్ మంచి పొయిటిక్ సినిమా చూడాలి అనిపిస్తే మాత్రం ఈ సినిమాకి మీరు వెళ్ళొచ్చు. చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. చాలా లేయర్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ ఒక చోట నవ్వుతుంది అన్నా, ఒక చోట ఏడుస్తుంది అన్నా, దాని వెనకాల ఒక మీనింగ్ ఉంటదని, ఆ మీనింగ్‌కి ఒక పారాగ్రాఫ్ రాసేంత బాగా రాశారు ఈ సినిమా. 8 వసంతాలు. అసల 8 వసంతాలు ఏమిటి? క్లైమాక్స్‌లో స్టిల్ తన క్యారెక్టర్ లాగే ఉందా? తన క్యారెక్టర్ ఎలా ఎవాల్వ్ అయింది? ఈ ఎవాల్వ్‌మెంట్‌లో ఎంతమంది వచ్చారు తన జీవితంలో? వచ్చిన ప్రతి ఒక్కరితో ఫస్ట్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బాగా చేశాడు. సెకండ్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బాగా చేశారు. రైటింగ్‌కి హైయెస్ట్ స్కోప్ ఉన్న సినిమానే చెప్పాలి. అండ్ ఆ హైయెస్ట్ స్కోప్‌ని ఆయన 100% నిలబెట్టుకున్నాడని కూడా చెప్పొచ్చు. ఇది ఈరోజు 8 వసంతాలు రివ్యూ. మీకు గాని ఇలాంటి రివ్యూలు ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.